ఇక ఈపీఎస్ కనీస పెన్షన్ 3,000కి పెంపు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ను 1000 నుంచి 3,000 వరకు పెంచే అవకాశాలను పరిశీలిస్తుంది. ప్రస్తుతం 36.60 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ₹1,000 కనీస పెన్షన్ పొందుతుండగా, దీనికి అదనంగా వ్యాయంపై కార్మిక శాఖ అధ్యయనం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా అంటే, కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్ను 1000 నుంచి 3,000కు పెంచే అవకాశాలు ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12% యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీముకు జమ అవుతుంది. ఇక మిగిలిన 3.67% ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎస్లో చేరుతుంది. ఇక దీని ఆధారంగా ప్రస్తుతం 1000 కనీస పెన్షన్గా చెల్లిస్తుండగా, దాన్ని నెలకు 3,000 వరకు పెంచే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. ఇక ఈపీఎస్ కార్పస్ నిధిలో మొత్తం 8 లక్షల కోట్లు నిల్వలు ఉన్నాయి. మొత్తం 78.50 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా, వారిలో 36.60 లక్షల మంది ₹1,000 కనీస పెన్షన్గా పొందుతున్నారు. అందువల్ల కనీస పెన్షన్ కింద 3,000 చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుందని ఆ ఉన్నతాధికారి తెలిపారు.